ప్రైజ్ లా కావలి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ ఆరాధనకు మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాల్గొని దైవాశీస్సులు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగచేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇజ్రాయేల్ సంతతికి తాను చూపిన కృపా విశ్వసనీయతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగచేసిన రక్షణను చూచిరి. సర్వ భూజనులారా, యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడుడి. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కావలి వారి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిస్థితుల రీత్యా మరొక మారు ఈ టీవీ ద్వారా సంఘ ఆరాధన మీ గృహంలోనికి మేము తీసుకుని వచ్చుచున్నాం. కాబట్టి వినయ భయభక్తులతో మీరందరూ కూడా సంఘ ఆరాధనలో కుటుంబంగా పాల్గొనాలని కోరుతూ ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఓ ప్రభువా, అయ్యా మా జీవితంలో నాయన మీరు చేస్తున్న మేలన్నిటిని బట్టి నీకు వందనాలు. నీ కృప చేత అయ్యా మమ్మల్ని నాయన హెచ్చింపచేసి ఇదో ప్రభువా అనేక ఇబ్బందులు, ఇరుకు, కష్టముల నుండి, కనపడని అనేక ప్రమాదాల నుండి నాయన అయ్యా రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారం, నెలల తోడు నాయన మమ్మల్ని కాచుతూ కాపాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదో తండ్రి, సంఘముగా నీ పాద సన్నిధిలో నాయన ఆరాధించుటకు నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క టీవీ ద్వారా, ఈ మీడియా ద్వారా నా తండ్రి అయ్యా అనేకులు ఈ ఆరాధనలో నాయన ఏకీభవించి నిన్ను స్తుతించబోతూ ఉండగా తండ్రి మాకు సహాయం చేయండి. నీ ప్రసన్నతను, నీ సన్నిధిని అయా ఆరాధనలో పాల్గొని ప్రతి బిడ్డనైనా అనుభవించులాగున మీరే అధ్యక్షత ఉండి ఆరాధన జరిపించి మహిమ తెచ్చుకుంటారని ఈ కొద్ది విన్నపములు యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనమందరము కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాపము అన్ని మోపుగని పువైబడి ఉన్నని నడలేక తోటిలో ఉన్నవాడను నన్ను దయగను. నా పాటు నా వాసు తున్నాను నీ పాద ఓ రక్షక కరుణ్యానిధి నన్ను నీరని చేరమని పిలుచుడయుని కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతు లేదు నాయన. ఉన్న పాటు నా వాసు తున్నాను నీ పాద ముజుకు వలే నామ నసమెల్లగా పేదో యసహముల్ బదలై అసితమకు ప్రతిరాగు తుడువన్ అసడు గడికి పవిత్ర వరవన్ అసూరిడు నీరాసమేయ అసలకి పుడు సిరువనిదే గని. నా పాటు నా వాసు తున్నాను నీ
అలాగే మరొక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, 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 చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, రాచుచు కరమును చక్కగా నీ వైపు, రాచుచు కరమును చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మే మరులమయ్యుంటివి మార్గము వీడి మేమందరము పోతివి, మార్గము వీడి మే మరులమయ్యుంటివి. ప్రేమ చేనాపుడు ప్రియతనయగా పీచి, ప్రేమ చేనాపుడు ప్రియతనయగా పీచి, క్షేమ మార్గము చొక్కు ప్రేమను చూపిరి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపిరి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు చొచ్చు వారలకు, వారెవరైనా నిన్ను నమ్ము పాపులకు, ఇరుడము కేడంపు నీ జగతిలో నగుతూ, ఇరుడము కేడంపు నీ జగతిలో నగుతూ, కనబరుచుచుండు ఘనమైన నీ కృప, కనబరుచుచుండు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మాయలను నిలుపుము నీరు ప్రభావమునరంగను, నిలుపుము నీరు నీ భయము మాయలను. నీ భయము చేమేము వైభవముందుచు, నీ భయము చేమేము వైభవముందుచు, నే భయము లేకుండా నీవు నీ కొన్నాళ్ళు, ఏ భయము లేకుండా నీవు నీ కొన్నాళ్ళు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మౌనెప్పుడు మంచిది అన్ని దయచేయమెల్లప్పుడు, మంచిది అన్ని దయచేయు మౌనెప్పుడు. దయచేయరానివి దయచేయమని కోరా, దయచేయరానివి దయచేయమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా
ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తనల గ్రంథము 80వ కీర్తన. మన మధ్య సంఘ చైర్మన్ గారు ఒంగోలు జయరాజ్ గారు ఉన్నారు. వారు వచ్చి మన ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుటలో మనకు సహాయం చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, కీర్తన గ్రంథం నుంచి 80వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఇశ్రాయేలునకు కాపరి, చెవియొగ్గుము, మందవలే యేషేవును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖ క్రాంతిని ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకధిపగు దేవా, నీ ప్రజలు మనవేన ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజుచున్నంచదవు. కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానీయముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యముల అధిపతియగు దేవా, శరలో నుండి మమ్మల్ని రప్పించుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖ క్రాంతిని ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిస్థితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములో పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములో నుండి మరల చూడుము, నీ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చెయ్యి వాటిని మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకునే కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేత మనుష్యుని తోడుగాను, నీ కొరకు నీవు ఏర్పరచుకునే నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మును బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దేవా, సరిదేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్టు మీ క్రాంతిని ప్రకాశింపజేయము. చదవబడ్డ వాక్య భాగము 80వ కీర్తన మనం చూచినప్పుడు, ఇజ్రాయేళ్లకు కాపరి, చెవియొగ్గుము, మందవలే యేసోపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా, ప్రకాశింపుము అని కీర్తనకారుడైన ఆసాపు ప్రార్థనగా ఈ యొక్క కీర్తనను మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎన్నో కన్నీళ్లతో, ఇదిగో విస్తారమైన కన్నీళ్ళు ఇదిగో కలిగి ఉన్న ఆ యొక్క దేశము కొరకు, ఆ ప్రాంతము కొరకు, ఆ ప్రజల కొరకు ఇదిగో దేవుని సన్నిధిలో ఆసాపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయా, మాకు ఈ ప్రజల మీద నాయనా నీవే రాజువై ఉన్నావు. నీవు కెరూబుల మీద ఆసీనుడవైన వాడవు తండ్రి. నీ ప్రకాశము మా మీద ఉంచుము నాయనా. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయమని ఈ యొక్క కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్న అనుభవాన్ని ఈ కీర్తనలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క ముఖ కాంతి, ఆయన యొక్క వెలుగు మన యందు ప్రకాశింపబడినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది, మనలకు ఆయన ఇదిగో ఫలింపు కలుగుతుందన్న సత్యాన్ని నిరంతరము కీర్తనకారుడు 1-2 మారులు ఆయన చెప్తూ ఉన్నాడు. నిజమే, 19వ వచనం మనం చూడగా, యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పింపుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. మనలను ఇదిగో ఈ రక్షణ అనుభవంలోనికి,
బానిసత్వము నుండి విడుదలలోనికి, ఇదిగో పాపము నుండి, పాప చెర నుండి విడుదలలోనికి తీసుకోరాగలిగినది ఒకే ఒక శక్తి, అది దేవుని యొక్క ముఖ కాంతి మాత్రమే. ఆయన మన యందు తన యొక్క కాంతిని ప్రసరింపచేయగా, ప్రకాశింపచేయగా మనలోని చీకటి, మనలోని పాపము, మనలోని బానిసత్వము, మనలోని దాసత్వము సమస్తము తొలగించబడి ఆయనను కీర్తించి స్తుతించే వారముగా, ఇదిగో ఫలింపు లేని వారము ఫలింపు కలిగిన వారముగా, శాంతి లేని వారము శాంతి కలిగిన వారముగా, సమాధానము లేని వారము సమాధానము కలిగిన వారముగా మారగలుగుతాము. కాబట్టి కీర్తనకారుడు తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా మాకు కాపరివి నీవై ఉన్నావు నాయనా, మా కొరకు కెరూబుల మీద ఆసీనుడవైన రాజువై ఉన్నావు ప్రభువా, అయ్యా మమ్మల్ని కాచి కాపాడు. నిజమే, నిన్నటి దినము మనమందరము కూడా ఈ యొక్క భారతదేశము 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. పరిస్థితుల బట్టి ఆ యొక్క మునుపటి వలె ఘనముగా స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోలేకపోయినప్పటికీ, ఇదిగో మనందరి ప్రార్థన మన దేశము కొరకు ఏమై ఉండాలి. ఇదిగో ప్రభువా, అయా మా దేశము రక్షణ పొందినట్లు, మా దేశము ఇదో కరోనా నుండి విడుదల పొందినట్లుగా ప్రభువా నీ ముఖ కాంతిని మా దేశం మీద ప్రకాశింపచేయమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందరము తల్లు వంచుదాం. మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు, మన పట్టణము కొరకు, ఇదిగో అధికార యంత్రాంగము కేంద్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పనిచేస్తున్న వారి కొరకు, అలాగే మన సంఘము కొరకు, ఇదిగో ఈ కష్టకాలంలో ఈ విపత్కరమైన పరిస్థితుల మధ్య దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేయులాగున విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్య పార్శ్వముగా శ్రీమతి ఎప్సిబా సునీల గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నాయన ప్రేమించి నాయన ఇచ్చినటువంటి ప్రభా ఏక నాయన నూతన దినాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ విధంగా నాయన ప్రభా నాయన మేము ఆరాధన జరుపుకోవడానికి కృపను చూపించారు. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవా మీకు వందనాలు స్తుతులు ప్రభా. ఈ యొక్క ఆరాధన నాయన మీ సన్నిధిని నాయన మా మధ్య నుంచి ప్రభా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు స్తుతులు తండ్రి. నాయన మాకు భారతదేశం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నిన్నటి రోజున 74వ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రభా మేము జరుపుకున్నామయ్యా. ప్రభా మా భారతదేశాన్ని ఒక్కసారి నాయన మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక కోవిడ్-19తో ప్రభా అనేక మంది ప్రభా మరణిస్తున్నారు. అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరణకర్తమైన దేవా మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఆ కుటుంబాలకు నాయన మీరే ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. ప్రభా నాయన ప్రభా ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో నాయన అట్టి బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశంలో నా తండ్రి రోజు రోజుకి రాజా నాయన ప్రభా ఇక కోవిడ్ సంఖ్య, పాజిటివ్ సంఖ్య రోజు రోజుకి ప్రభా నాయన ఎక్కువ అవుతుండగా దయతో మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పాపాలను క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మా దేశ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, దేశ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరి వల్ల ఎటువంటి తప్పిదం జరిగిందో ప్రభా దయతో మీరు మన్నించమని ప్రార్థిస్తున్నాను, కనికరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇక కోవిడ్-19 నుండి బిడ్డలను నాయన సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. సహాయం చేయండి ప్రభా, కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభా. నాయన రోజు రోజుకి నాయన ప్రభా నాయన ఇక నాయన కోవిడ్-19 బారిన పడి మరణిస్తున్న వాళ్ళు అనేక మంది ప్రభా అంటే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నేను ఆపివేయమని నిలిపివేయమని ప్రార్థిస్తున్నాను నాయన. విగ్రహారాధనకి ప్రభా చోటున్నటువంటి మా దేశము నాయన క్రైస్తవులు అంటే ప్రభా ఎంతో వ్యతిరేకత చూపినటువంటి మా దేశాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రభా నాయన మీకు వ్యతిరేకమైనటువంటి ప్రభా చర్యలు ప్రభా మా దేశంలో ప్రభా అనేకములు నాయన దయతో జ్ఞాపకం చేసుకుని క్షమించమని నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు ప్రభా. మా సంఘాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నాయన మీరు క్షేమాన్ని ఇచ్చి ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే ఇక కోవిడ్-19 బారిన పడి ప్రభా బాధపడుతున్నారో అటు బిడ్డలకి ప్రత్యేకమైనటువంటి ప్రభా మీ యొక్క స్వస్థతను మీరు దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతని మీ వాక్యం సెలవిస్తుంది. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. త్వరగా నాయన ప్రభా ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితి నుండి ప్రభా
మాకు విడుదల దయచేయండి. మునుపటి రోజులు మళ్ళీ నాయన మీ సన్నిధిలో చేరి నేను నా కుటుంబం మా తండ్రి మేము మా కుటుంబాలు నా దేవా నీ సన్నిధిలో చేరి ఆరాధించగలిగినటువంటి ప్రభా ఆ మునుపటి రోజుల్ని ప్రభా ఆ మునుపటి ఆనందాన్ని తిరిగి మాకు దయచేయమని బ్రతిమలాడుచున్నాం. దేవా మీకు వందనాలు, దేవా మీకు స్తోత్రాలు స్తుతులు ప్రభా, మీకే వందనాలు స్తుతులు తండ్రి. నాయన మా సంఘంలో జరుగుతున్న ఆయా పరిచర్యలు ఆయా వింగ్స్ని బట్టి దేవా ప్రార్థిస్తున్నాను. స్త్రీల సమాజపు పరిచర్యను బట్టి, ఉపవాస కుడిక పరిచర్యను బట్టి, సండే స్కూల్ పరిచర్యను బట్టి, యవన సమాజ పరిచర్యను బట్టి, సువార్త పరిచర్యను బట్టి ఆయా వింగ్స్ని నాయన ప్రభా మీరు దీవించండి. ఆయా నాయన వింగ్స్లో ఉన్నటువంటి ప్రభా నడిపిస్తున్నటువంటి ప్రభా యొక్క నాయన నాయకులను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. వారిని బలపరచండి, ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన మీ ఆత్మ చేత అభిషేకించి నాయన మీరే నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. మీ నామానికి మహిమకరంగా ప్రభా జరిపించుకోమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీ సన్నిధి నుంచి నడిపించినందుకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి మరొక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. మా ప్రభు నామము కీర్తనలా సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, తన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపును ఎలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపులో ఎలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భూమి చేసే. ఆయన దైవము పారితులా, ఆయన మేడి గోరెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మంచిది. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదవగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనము నుండి 51వ వచనం వరకు మన మధ్య శ్రీ ఎం వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యాన్ని మన కొరకు చదివి వినిపిస్తారు. ఈరోజు ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము నిర్గమకాండము 12వ అధ్యాయము 37 నుంచి 51 వరకు. అప్పుడు ఇజ్రాయేలీయులు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకొని ఉండలేదు. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను.
ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇజ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గుర్చిన కట్టడ. అన్యుడెవడునూ దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇజ్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గురించి ఒకటే విధి ఉండవలెనెను. ఇజ్రాయేలీలందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇజ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చదవబడ్డ వాక్య భాగము దీవించబడులాగున మన మధ్య శ్రీమతి ఎం పావని గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా నీకు స్తోత్రములు ప్రభా. మహోన్నతుడా నీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా ఇంతవరకు తండ్రి కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని రెక్కల చాటున భద్రపరిచి ప్రభా తండ్రి నాన్న ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభా కేవలం తండ్రి నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి నాన్న. అయ్యా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఈ దిన ఆదివారం తండ్రి నాన్న ఆరాధన సంఘంతో కలిసి తండ్రి మేము ప్రార్థించుకోవాలనే పరిస్థితులు ప్రభా తండ్రి ఈ భయంకరమైన దుర్దినాల్లో మేము ఉంటుండగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా తండ్రి ఆదివారం ఆరాధన తండ్రి అయ్యా ఎక్కడ ఆగిపోకుండా ప్రభా ప్రతి ఒక్క గృహంలో తండ్రి నాన్న మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి దీన్ని జరిగించున్న ప్రభా అయా కమిటీ వారిని అయా కాపరి గారిని అందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. అయా తండ్రి చదవబడిన వాక్యాన్ని మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. అయా నీ దీన దాసుడు ప్రభా అయా వాక్యాన్ని తండ్రి మాకు బోధించుచుండగా ప్రభా వినగల చెవులు తండ్రి ప్రభా గ్రహించగల మనస్సు తండ్రి మీరు మాకు దయచేయండి ప్రభా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను తండ్రి ప్రభా 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి మీరు విడిపించారయ్యా. నేటికి నీ ప్రభాయా నీ బిడ్డల్ని తండ్రి ప్రపంచంలో అయా తండ్రి నా తలగాన్ని మీరు నియమించి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రములయ్యా. సున్నతి పొందిన వారిగా మీరు చేస్తున్నారు ప్రభా. నేటి దినాల్లో ప్రభా రక్షణ తండ్రి నాన్న భాగ్యం ద్వారా మీరు తండ్రి మమ్మల్ని మీ బిడ్డలుగా ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్య ధ్యాన నిమిత్తం ప్రభా మీ దాసుడు బోధించుండగా ప్రభా ఇంకా తండ్రి అనేకమైన తండ్రి ఆత్మ మీ యొక్క మర్మములు తండ్రి నాన్న ప్రభా మాకు బయలుపరచండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీ దీన దాసుని మీరు దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. విత్తబడిన వాక్యము తండ్రి మంచి నేలను పడిన విత్తనం వలె మా హృదయాల్లో నూరంతలుగా తండ్రి మాకు ఫలింపచేయమని అయ్యా మా జీవితాల్లో వాక్యం ద్వారా నీ జీవపు వాక్యం ద్వారా తండ్రి నాన్న మేము తండ్రి మా జీవితాన్ని కొనసాగించడానికి మీ కృప దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరొక కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అన్ని కాలంబోలనున్నాయేహోవని నెన్న తరంబయు కన్న తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి సన్నోతు ఉన్నతమయ్యుండ ముండే నీకు అన్ని కాలంబోల నున్నాయేహోవని నెన్న తరంబయు కన్న తండ్రి నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములను నన్నుగా చేసిన కరుడా మీరే ఉన్న లోకంబుల నుడుగాక కరుణాస పన్నతతో నేలు ప్రభుడా వీవే అన్ని జీవుల నెరిగి ఆహారమీతూతు తన్న సర్వజ్ఞో నావు నీవే ఎన్న శక్యముగాక ఉండాల క్షణమూల
సంతోషించుటకు నే జాలుదునా అన్ని కారంబులనున్నాయి హోవని ఎన్న తరంబయు అన్న తండ్రి పుట్టింపని వంతు పోషింపని వంతు కీర్తింపని వంతు వాటి పానికి మాని ఆటి మానవులాచే పాటి రక్షింపబజుండవంతు దట్టమైన కృపను దరిచేతనకించి పాటై నిలచియుండు ప్రభుడవంతు నాటడ చేకడ ముట్టుదానుకనా పాటుకోలది నిన్ను ప్రస్తుతింతు తరంబయు కన్న తండ్రి కారుణ్య నిరివేవు కఠినాత్ముడను నేను భూరేషు దొడవేవు పాపి నేను సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్నా దారి తోడే లేడు తరచి చూడా సారా సద్గుణముల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ వ్యాధి లేను ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరా వెన్నక ప్రోవ నెరనమ్మితే అన్ని కారంబోల నున్నాయే హోవారి ఎన్నా తలంబయు కన్నా తండ్రి. ప్రభు అయిన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సంగమ, భారతదేశము నిన్నటి దినమున 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని ఉన్నాం. బ్రిటిష్ రాజ్ పరిపాలన నుండి ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వంచే మనకు మనముగా పరిపాలించుకొనుటకును భారతదేశం సుసంపన్నమైన దేశముగా తనను తాను నడిపించుకోగలిగిన శక్తి కలిగిన దేశంగా ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకు కొనసాగగలిగే అద్భుత దేశంగా మనమందరము కూడా ఇదిగో 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిన్నటి దినము జరుపుకున్నాం. నిజమే, ఒకరి కింద ఉండి వారి దాసత్వం నుండి విడుదల పొందితే ఆ దాసత్వంలో ఉన్న ఆ వేదన, బాధ, అణిచివేత, దోచుకోబడ్డ విధానం నుండి మనకు మనము మన కాళ్ళ మీద ఆ యొక్క స్వేచ్ఛగా నిలబడినప్పుడు ఆ నిలబడిన అనుభవం కలిగిన వారికి నిజముగా స్వాతంత్రపు యొక్క విలువ చాలా గొప్పగా తెలుస్తుంది. ఈ యొక్క 74వ స్వాతంత్ర దినోత్సవం నాడు ఈరోజు భారతదేశము ఆనాడు 74 సంవత్సరాల క్రితం ఇదిగో బ్రిటిష్ రాజ్యంతో స్వాతంత్రం కోసం పోరాడిన భారతదేశం ఈనాడు కరోనాతో పోరాడుతున్న సందర్భం కనపడుతుంది. ప్రపంచ దేశములన్నీ ఈ కరోనాని భారతదేశం ఎలా ఎదుర్కొంటుందో అని చర్చించుకుంటున్న సమయంలో దాదాపుగా 2 నెలలు దేశం మొత్తము కూడా లాక్డౌన్ని ప్రకటించినప్పుడు దేశమంతా ప్రభుత్వంతో ఏకీభవించి మనమందరము కూడా పోరాట విషయంలో, ఒక స్పిరిట్ విషయంలో, మనకందరికున్న ఐక్యత విషయంలో భారతదేశం ఎంత గొప్పదో స్వాతంత్రం వచ్చిన 74 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుతమైన ప్రజాస్వామ్యము కలిగిన దేశము మన భారతదేశం. భారతీయులుగా మనమందరము కూడా
ఇదిగో ఈరోజు ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కరోనాతో మనం పోరాడుతుండగా ఇదిగో దేవుని కృపచేత మనమందరము కలిసి అదే రీతిగా ఐక్యత కలిగి ప్రభుత్వంతో ప్రజలు ఆ యొక్క సహకారము చూపుతూ వారి యొక్క మాటలకు లోబడుతూ ప్రభుత్వం వారు చెప్పిన ప్రకారము వారితో సహకరించి మనం నడిచినట్లయితే త్వరగానే ఈ భారతదేశము కరోనా నుండి స్వాతంత్రం పొందుతుందన్న విషయాన్ని మేము నమ్ముతూ ప్రార్థనలో దేవుని వైపు ఆశగా కనిపెట్టుకొని ఉన్నాం. ఎందు నిమిత్తమో ఈ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాను అంటే నిజమే, ఒకరి కింద దాసత్వములో ఉన్నవారు స్వాతంత్రము పొందుకుంటే అది ఎంతో ఆనందించగలిగిన విషయము. నిజమే, ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు ఆగస్టు 15వ తేదీ చిన్ననాటి నుండి మనము ఆ స్కూల్లో చదువుతున్న కాలం నుండి ఆ యొక్క ఆగస్టు 15వ దినము 15 ఆగస్టు వచ్చినప్పుడల్లా ఒక తెలియని ఆనందము, ఒక తెలియని ఆ యొక్క జాయ్ మన హృదయాల్లో ఉంటుంది. ఏదో భారతదేశము స్వాతంత్రం పొందుకుంది అన్న విషయాన్ని ఆ జెండా ఎగరవేసి ఆ సంతోషాన్ని ఒకరికొకరము ఆ చాక్లెట్లు పంచుకోవటం ద్వారా ఆ సంతోషాన్ని అనుభవించిన అనుభవము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఉంది. నిజమే, స్వాతంత్రము, ఆ స్వాతంత్రపు యొక్క ఆనవాలు, ఆ స్వాతంత్రపు యొక్క విలువ మనం తెలుసుకున్నప్పుడు ఆ స్వాతంత్రము గురించి మనం ఎంతగానో సంతోషించగలుగుతాం. ఈరోజు మనము సంఘంగా ఇదిగో నిర్గమకాండాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 37 నుండి 13వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న భాగమును మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ఇజ్రాయేలు ఇదిగో రమారమి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి బానిసత్వంలో ఉన్నవారు మొదటిసారిగా దేవుడు వారి బాధను విని వారి మొరను ఆలకించి తన సేవకుడైన మోషేను ఐగుప్తుకు పంపి అద్భుత కార్యములను చేసి ఇదిగో 430 సంవత్సరాల తర్వాత ఆ రాత్రి రానే వచ్చింది. ఆ రాత్రి వారు ఐగుప్తు దాసత్వంలో నుండి విడుదల పొందిన అనుభవాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాము. ఇదిగో ఆ రాత్రి దేవుడు వారిని ఐగుప్తులో నుండి రప్పించిన రాత్రి. ఆ యొక్క 42వ వచనము నిర్గమకాండం 12వ అధ్యాయం 42వ వచనంలో మనం చూచినప్పుడు ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇజ్రాయిల్ అందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. ఈ రాత్రి దేవుడు ఇజ్రాయేలును 430 సంవత్సరాల తర్వాత దర్శించి ఐగుప్తు బానిసత్వము నుండి వారికి స్వాతంత్రమును ప్రసాదించిన రాత్రి ఆ రాత్రి. నిజమే, ఆ యొక్క భారతదేశము స్వాతంత్రము కలిగిన ప్రజాస్వామ్యము కలిగిన స్వాతంత్ర దేశమని 1947 15వ తేదీ ఆ అర్ధరాత్రి ఇదిగో ప్రకటించినప్పుడు ఆనాటి నాయకుడు నెహ్రూ గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచమంతా నిద్రించుచుండగా భారతదేశము స్వతంత్రాన్ని జీవమును పొందుకొని ఉంది అన్న మాటను చెప్పిన విధానాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. నిజమే, అదే అటువంటి ఎలాగైతే ఆ రాత్రి స్వాతంత్రం పొందుకుందో 430 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేల్ కూడా ఐగుప్తు బానిసత్వము నుండి వారు విడుదల పొందుకున్నారు. ఆ విడుదల పొందుకున్న అనుభవాన్ని ఇదిగో మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు, యూ నీడ్ టు సెలబ్రేట్ దిస్ నైట్. ఈ యొక్క స్వాతంత్రాన్ని, ఈ ఇండిపెండెన్స్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఆ స్వాతంత్రము బాధ్యత కలిగిన స్వాతంత్రం అని ఇజ్రాయేళ్లకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. బాధ్యత కలిగిన స్వాతంత్రం. మనము ఈ యొక్క భారతదేశంలో మనం నివసిస్తూ ఉన్నాం. స్వాతంత్రము కలిగిన ప్రజాస్వామ్యము కలిగిన సుసంపన్నమైన భారతదేశంలో మనము స్వేచ్ఛ కలిగిన వారముగా జీవిస్తూ ఉన్నాం. ఈ స్వేచ్ఛ, ఈ విడుదల, ఈ సమానత్వము, ఈ స్వాతంత్రము ఏం కలుగ చేస్తుంది అంటే మన నుండి బాధ్యతను అడుగుతుంది. ఇజ్రాయేలును
దేవుడు ఆ రాత్రి 430 సంవత్సరాల వారి దాసత్వము నుండి విడుదల కలుగ చేసినప్పుడు ఆ యొక్క దాసత్వము నుండి విడుదల కలుగ చేసిన ఆ స్వాతంత్రము గురించి దేవుడు తెలియచేస్తూ, ఈ స్వాతంత్రము మీకు ఉచితముగా రాలేదు, ఈ స్వాతంత్రము దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ మొర ఆలకించి తానే దిగి వచ్చి మీకు స్వాతంత్రం ఇచ్చాడు. ఈ స్వాతంత్రము మీకు ఉచితముగా రాలేదు గనుక ఈ స్వాతంత్ర విషయంలో ఎవరిని కూడా అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఈ స్వాతంత్రము ఒక బాధ్యత కలిగిన స్వాతంత్రము. ఈ విడుదల మీరు ఆ దాసత్వం నుండి వచ్చిన వారు కనుక ఇదిగో విడుదల నొందిన వారుగా మీరు బాధ్యత కలిగి నడుచుకోవాలని దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక భారతీయులముగా, ఒక క్రైస్తవులముగా, క్రీస్తు నమ్ముకున్న వారముగా ఇదిగో ఆ బ్రిటిష్ రాజ్యం నుండి మనకు ఎలా స్వాతంత్రం వచ్చి ఉందో అలాగనే పాప బానిసత్వము నుండి క్రైస్తవుడిగా మనకు ఎలా స్వాతంత్రం వచ్చిందో ఈ స్వాతంత్రము మనకు విలువ కలిగినదని, బాధ్యత కలిగినదని, ఆ స్వాతంత్రాన్ని మనము నిలబెట్టుకోవలసిన వారమని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూచినప్పుడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు. స్వాతంత్రం ఇచ్చిన దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే, మీరు బాధ్యత కలిగిన వారై ఆ స్వాతంత్రం మందు మీరు స్థిరముగా నిలిచిన వారై ఉన్నప్పుడు మీరు మరలా దాస్యము అనే కాడి కిందకి మీరు చిక్కుకొనరు. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మనమందరము కూడా స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఫ్రీడమ్ డిడ్ నాట్ కమ్ ఫ్రీ, ఇట్ బాట్ విత్ ఎ ప్రైజ్ అండి. స్వాతంత్రము ఎవరైతే అది చులకనగా చూస్తాడో, ఎవడైతే ఆ స్వాతంత్ర్య యొక్క విలువను ఎరగడో వాడు మాత్రమే స్వాతంత్ర్యం విషయంలో బాధ్యత లేనివాడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూసినప్పుడు నిర్గమకాండంలో దేవుడు ఆ ఇజ్రాయేళ్లకు ఈ స్వాతంత్రము, ఈ విడుదల 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో నుండి వీరు పొందిన విడుదల అది ఊరికినే రాలేదు. దాని నిమిత్తము క్రీస్తుకు సాదృశ్యమైన పస్కా బలి ప్రతి ఇంట వధించబడి ఉంది. ప్రతి ఇంట పస్కా బలి యొక్క రక్తము కార్చబడి ఉంది. ప్రతి ఇంట ఆ పస్కా బలి యొక్క రక్తము వారి ద్వార బంధముల మీద పూయబడి ఉంది. వీరి యొక్క స్వాతంత్రము, దాసత్వము నుండి విడుదల వీరికి ఊరికినే రాలేదు. సంథింగ్ ఆల్రెడీ పెయిడ్ ఫర్ దెమ్. ఆ యొక్క స్వాతంత్రము ఎంతో అనేక మంది సాక్రిఫైజెస్ ఆ స్వాతంత్రం వెనకాల ఉన్నది. యాజ్ ఇండియన్స్, యాజ్ ఎ క్రిస్టియన్స్, వి బోత్ ఎంజాయ్ దిస్ ఇండిపెండెన్స్. ఈ యొక్క స్వాతంత్రాన్ని మనము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. భారతీయులుగా దేవుని బిడ్డలారా, మనము ఇదిగో విడవబడ్డాం. కరువులు, కాటకాలతో ఎంతో ఆ యొక్క 74 సంవత్సరాల క్రితం భారతదేశము భారతీయులకు అప్పగించబడినప్పుడు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న మనము ఈరోజు అందరము కలిసి భారతదేశాన్ని కట్టుకొని వస్తూ ఉన్నాం, నిలబెట్టుకోగలుగుతున్నాం. ఈరోజు ప్రపంచముతో పోటీ పడగలిగిన దేశంగా భారతదేశం ముందుకు వెళ్తుంది. ఇది ఒకవైపు చిత్రంగా భారతదేశం గురించి మనం పాజిటివ్గా మాట్లాడుకున్నప్పుడు నిజమే, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ టు బి ఏ ఇండియన్ అండి. అయితే అదే సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ స్వాతంత్రం వెనకాల ఈ యొక్క ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించిన విషయాన్ని, ఎంతోమంది తమ ఆస్తులు సమర్పించిన విషయాన్ని, ఎంతోమంది తమకున్న అవకాశాలన్నిటిని పోగొట్టుకొని తమ యవన కాలంలో స్వాతంత్రము కొరకు తమ జీవితాల్ని సమర్పించిన ఆనాటి దేశ భక్తుల యొక్క జీవితాల విలువ మీద మన భారతదేశ స్వాతంత్రము కట్టబడిందన్న సత్యాన్ని ఎప్పుడైతే ఆ విలువను మనుషులు మర్చిపోయారో, నేడు అవినీతి, అక్రమాలు, ఆ యొక్క అణిచివేస్తున్న అనుభవాలు, ఇంకా దాసత్వము, తెల్ల దొరలు వెళ్ళిపోయారు కానీ నల్ల దొరల కింద భారతదేశము నలిగిపోతుందన్న భావన ఉండడానికి కారణం ఏంటి అంటే, భారతీయులందరూ కూడా ఆ స్వాతంత్రపు యొక్క ఆ విలువ
ఆ విలువ స్వాతంత్రం వెనకాల ప్రాణత్యాగము చేసి తమ జీవితాలను సమర్పించి చీకటిలో ఎవరికి గుర్తింపు లేని వారుగా ఇదిగో ఖైదీలుగా ఈ యొక్క స్వాతంత్ర సమర యుద్ధంలో అనేక మంది ఖైదీలు అయిపోయి చాలా కొద్ది మంది మాత్రమే విఐపీస్ మాత్రమే వారు పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. కానీ పేరు కనపడని అనేక మంది, గుర్తింపు లేని అనేక మంది జీవితాలను పణంగా పెడితేనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు నేను భారతీయుడిని, నాకు స్వాతంత్రం ఉంది అని నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తూ ఉన్నాను. కానీ ఆ స్వాతంత్రం వెనకాల ఎంత బలమైన విలువ కలిగి ఉందో, ఆ విలువ ఎంతమంది ప్రాణత్యాగము ఆ భారతదేశము స్వాతంత్రం కొరకు చేశారో తెలిస్తే ఎవరు కూడా అక్రమం చేయడానికి, అవినీతి పాల్పొందుకోవడానికి, లంచం ద్వారా ఇదిగో దేశాన్ని అవినీతి కూపంలో నెట్టడానికి ఎవరు కూడా ఇష్టపడరండి. విలువ తెలుసుకోలేకపోవడం వలనే భారతదేశము స్వాతంత్రము ప్రపంచంలో ఈ రోజుకి మనం వెనకబడి ఉన్నాం. మనకంటే వెనక స్వాతంత్రం పొందుకున్నవారు, మనకంటే వెనకాల ఇదిగో తమకంటూ దేశమని గుర్తింపు పొందిన వారు ఈరోజు ప్రపంచ దేశాలతో మనం పోల్చుకున్నప్పుడు వారు మనకంటే ముందుగా అభివృద్ధిలోనూ ఉన్నతమైన స్థానంలోనూ ఉండగా మనము స్వాతంత్రము పొందుకొని 74 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకనూ తిండికి లేక ఆకలితో చనిపోతున్న వారు మన దేశంలో ఉన్నారు అంటే కారణం ఏంటో తెలుసా? మనలో చాలామందికి భారతీయులకు ఆ స్వాతంత్రము ఎందువల్ల వచ్చిందో ఆ విలువ తెలుసుకోలేకపోవడమే. ఎప్పుడైతే భారతీయులందరూ చిన్న పెద్ద కులం మతం తేడా లేకుండా ఈ స్వాతంత్రముకి విలువ ఉన్నది అని గుర్తిస్తారో, ఆ విలువను గుర్తించిన నాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ తమ దేశము ఎడల బాధ్యత కలిగి ఉంటారు. యాజ్ ఎ క్రిస్టియన్స్ ఈ స్వాతంత్రం గురించి మాట్లాడినప్పుడు ఇజ్రాయేల్ 430 సంవత్సరాల తర్వాత ఆ ఐగుప్తు దాసత్వము నుండి వాడు విడుదల పొందినప్పుడు మనము గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా క్రిస్టియన్స్గా మనము కూడా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మనము కూడా ప్రభువునందు కలిగిన స్వేచ్ఛను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆనాడు ఇజ్రాయెల్ ఎలాగా ఆ ఫరో రాజ్యం నుండి ఐగుప్తు దాసత్వం నుండి విడుదల పొందారో క్రైస్తవులముగా మనము కూడా ఆ పాపపు బానిసత్వం నుండి విడుదల పొంది ఉన్నాం. ఆ బానిసత్వం నుండి విడుదల పొందడానికి, ఇజ్రాయెల్ నుండి దాసత్వం నుండి విడుదల పొందడానికి దేవుడు ఒక అద్భుతమైన ఇజ్రాయెల్ విషయంలో పస్కా బలిని దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉన్నాడు. మీరు ఆ మరణం పొందకుండా ఉండడానికి, మీరు విడుదల పొందుకోవాలి అంటే మీరు మీ ఇంటి నుండి ఈ దాసత్వము నుండి పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి, ఆ ఉన్నతమైన స్వాతంత్రంలోనికి మీరు ప్రవేశించాలి అంటే మీ ఇంట పస్కా బలి వధించబడాలి. ఆ రక్తము మీ యొక్క గుమ్మముల మీద పూయబడాలి. అలాగనే ఇజ్రాయేల్ ఎలాగున నాడు పస్కా బలి అక్కడ వధించబడి వారు విడుదల పొందారో అలాగునే క్రైస్తవులమైన మనము పాప దాసత్వము నుండి విడుదల పొందుకొని ఉన్నాము. ఇక నో మోర్ సిన్ ఇన్ us, మనలో పాపం ఉండుటకిక అవకాశము లేదు. పాపము నుండి సంపూర్ణంగా విడుదల పొందాం. అయితే ఆ విడుదల చాలా మందికి ఆ స్వాతంత్రపు వెనకాల ఉన్న ఆ భారం ఏంటో మనకు తెలీదు. ఆ యొక్క యేసుక్రీస్తు ఆయనే తన సిలువలో తన్ను తాను సమర్పించుకొనుట ద్వారా ఆ ప్రాణ త్యాగమును బట్టి మనము పాపము నుండి విడుదల పొందామన్న విషయము మనం ఇంకనూ గుర్తించలేకపోతూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ఈ మాట సెలవిస్తుంది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు స్వతంత్రుడుగా చేయాలి మిమ్మల్ని. ఆయన రక్తము ద్వారా మీరు స్వతంత్రులై ఉన్నారు. ఆయన రక్తము ద్వారా స్వతంత్రులైన వారే మొదటగా వారు నిజమైన స్వతంత్రులై ఉంటారని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఈ ప్రపంచము ప్రియ దేవుని బిడ్డలారా ఆల్మోస్ట్ మనం ఎలాగున భారతదేశం ఎలాగున ఆ యొక్క బ్రిటిష్ నుండి స్వాతంత్రం పొందిందో అలాగునే 62 దేశాలు కూడా బ్రిటిష్ నుండి స్వాతంత్రాన్ని పొందుకున్నాయి.
ఈ లోకంలో అనేక మంది ఇంకొక వ్యవస్థ నుండి స్వాతంత్రాన్ని పొందే పరిస్థితి ఉంది. ఒక కులం ఇంకొక కులం నుండి స్వాతంత్రం పొందుకుంటుంది. ఒక అణగారిపోయిన జనాంగం ఇంకొక జనాంగం మీద స్వతంత్రం పొందుకుంటుంది. ఇదిగో ప్రతి ఒక్కరూ స్వతంత్రాన్ని పొందుకుంటూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభువు ఇచ్చే స్వతంత్రము ఈ లోకంలో పొందుకున్న స్వతంత్రము కంటే చాలా విలువైనదని మీకు విషయాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. క్రైస్తవుడు అనుభవించే ఈ స్వాతంత్రము అది ఊరికినే రాలేదన్న సత్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క పేతురు రాసిన మొదటి పత్రిక మనం జాగ్రత్తగా గమనించినప్పుడు 1వ అధ్యాయము 18 నుండి 20 వచనం మనం చూస్తే, పారంపార్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంపనగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరగరా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ స్వాతంత్రము, క్రైస్తవునికి ఉన్న స్వాతంత్రము, క్రీస్తు ప్రభులోని స్వాతంత్రము, ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ ఫ్రీలీ, డిడ్ నాట్ కమ్ చీప్లీ. ఇది చాలా విలువైన అమూల్యమైన క్రీస్తు రక్తము కార్చబడుట ద్వారా ఈ స్వాతంత్రం మనకు రాబడి ఉంది. కాబట్టి ఒక భారతదేశ పౌరుడిగా అవ్వచ్చు, దేశ విషయంలో నేను ఒక పౌరునిగా మెలుగుతున్నప్పుడు నా దేశ విషయంలో నేను స్వాతంత్రము కలిగిన భారతదేశ పౌరుడిగా ఈ భారతదేశమునకు వచ్చిన స్వాతంత్రము ఊరికినే రాలేదు. అనేక మంది పేరు తెలియని అనేక మంది త్యాగముల ద్వారా నేను నివసిస్తున్న ఈ దేశము స్వాతంత్రం పొందుకుంది అన్న ఆ విలువను తెలుసుకున్న ఏ పౌరుడు కూడా అన్యాయంగా ప్రవర్తించడు, అన్యాయంగా అతిక్రమము చేయడు, లంచం తీసుకొనడు. ఎందుకంటే తనకు తెలుసు ఈ భారతదేశంలో తాను అనుభవిస్తున్న ఈ స్వాతంత్రము విలువతో వచ్చింది, అనేక మంది ప్రాణం పెడితే వచ్చిందని. అలాగే ఒక క్రైస్తవుడిగా కూడా నేను కూడా ఈ యొక్క పాప బంధకము నుండి పొందిన ఈ విడుదల, పాప బంధకము నుండి కలిగిన ఈ స్వాతంత్రము నాకు నేను సంపాదించుకున్నది కాదు, విశ్వాసము చేత, కృప చేత, అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము చేతనే నాకు విడుదల కలిగింది. ఏ విశ్వాసి అయితే క్రీస్తు రక్తమునకు, ఆ అమూల్యమైన క్రీస్తు రక్తమునకు విలువనిస్తాడో తన జీవితంలో ఎన్నటికీ కూడా దుష్టత్వానికి, పాపానికి చోటు ఇవ్వడండి. ఎందుకంటే తాను పొందుకున్న స్వాతంత్రపు యొక్క విలువ తనకు తెలుసు కనుక. ఏంటండి ఈ స్వాతంత్రము? బాధ్యత కలిగిన స్వాతంత్రము. ఒక భారతదేశ పౌరుడిగా కావచ్చు, భారతదేశ పౌరుడిగా క్రీస్తు సువార్త ద్వారా క్రీస్తును నమ్మిన క్రైస్తవుడిగా కావచ్చు. ఈ స్వాతంత్రము చీప్గా రాలేదు, ఫ్రీగా రాలేదు. ఇది ఎంతో విలువ పెట్టి కొనబడి ఉన్నాము, విలువ పెట్టబడి ఉంది. ఈ విలువ కలిగిన స్వాతంత్రము మనము గుర్తించాలి. బహు విలువ కలిగినది ఈ స్వాతంత్రము. ఎప్పుడైతే అది విలువ కలిగినదని మనం గుర్తిస్తామో మనము బాధ్యత కలిగిన వారుగా మలుచుకోగలుగుతాము. అలాగే ఇజ్రాయేళ్లకు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఆ పస్కా బలి మీరు తినున్నప్పుడు ఈ ఎముకను ఒక్కటైనను మీరు విరగ్గొట్టకూడదు. దాని విషయంలో చాలా జాగ్రత్తలను దేవుడు తెలియచేసి ఉన్నాడు. అనగా దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అంటే, మీరు పొందుకోబోయే ఆ స్వాతంత్రము కొరకు ఒక పస్కా బలి మీ ఇంట వధించబడి ఉంది. ఆ యొక్క సాదృశ్యమైన యేసుక్రీస్తే క్రైస్తవులందరికీ కూడా స్వాతంత్రాన్ని తీసుకురావడానికి, ఆ పాపం అనే బానిసత్వం నుండి విడుదల పొందుకోవడానికి ఆ సిలువలో యేసు ప్రభు మరణించి ఉన్నాడు. ఈ లోకంలో ఏ ధర్మశాస్త్రమో, ఏ మత గ్రంథమో, ఏ యొక్క ఆచారమో మానవుణ్ణి పాప బంధకము నుండి విడుదల చెయ్యజాలదు. పాపముల నుండి విడుదల చేయుటకు ఏ మంత్రము పనికిరాదు. ఒక్క యేసునామము, యేసు సిలువలో కార్చిన రక్తము తప్ప పాప బంధకము నుండి విడుదల చేయగలిగిన శక్తి ఎవరికీ లేదన్న సత్యాన్ని ఒక
గా మీకు తెలియచేస్తున్నాను. ఓ క్రైస్తవుడిగా చెప్పబడుతున్నవాడా, నీవు పాప బానిసత్వము నుండి విడుదల పొందుకొని ఉన్నావు. నీవు పాప బానిసత్వము నుండి పొందిన స్వాతంత్రపు విలువ నీకు తెలుసా? అది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము, ఆయన ప్రాణ త్యాగమై ఉన్నదన్న సత్యాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ విషయం నువ్వు ఎరిగినప్పుడు ఒక క్రైస్తవుడిగా నీవేం చేస్తావంటే బాధ్యత కలిగిన వాడుగా నడుచుకుంటావు. అలాగే రెండవ విషయము, బాధ్యత కలిగిన వారుగా మనం చూసినప్పుడు ఈ యొక్క ఇజ్రాయేళ్లకు దేవుడు ఏం తెలియచేస్తున్నాడు? నిజమే, ఐగుప్తు నుండి మీరు వెళ్ళిపోబోతున్నారు. దేవుడు మీకు ఆయన మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు ఏం చేయాలట? చూడండి 43వ వచనము, 12వ అధ్యాయం 43వ వచనము. ఇదిగో ఈ మాట చెప్పబడుతుంది. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా, నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడా, పస్కా పండుగను గూర్చిన కట్టడా, పస్కా పండుగను గూర్చిన కట్టడా. ఇదిగో యెహోవా మీకు ఆజ్ఞాపించినది ఏమనగా, ఇజ్రాయేల్లారా 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు బానిసత్వం నుండి మీరు విడుదల పొందుతూ ఉన్నారు. బానిసత్వం నుండి మీరు స్వాతంత్రం పొందుతూ ఉన్నారు అంటే దాని అర్థము మీకు ఇష్టం వచ్చినట్టు జీవించాలని కాదు. చాలామంది అనుకుంటాం స్వాతంత్రం అంటే నా ఇష్టం. ఫ్రీడమ్ మీన్స్ ఐ కెన్ స్పీక్ వాట్ ఐ కెన్. నాకు స్వేచ్ఛ హక్కు ఉంది. నేను ఏమనుకుంటానో అది నేను చేయగలను. నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను అది మాట్లాడగలను. నేను ఎక్కడికి వెళ్ళానో ఏం చేయాలనిపిస్తే అది నేను చేయగలను. అదే కదా ఫ్రీడమ్. ఐ హావ్ ద స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. ప్రతి దానికి ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ప్రభు అక్కడ కట్టడలను పెట్టి ఉన్నాడు, ఆజ్ఞలు పెట్టి ఉన్నాడు. మీరు ఐగుప్తు నుండి 430 సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్నారు. అయితే మీరు ఐగుప్తు దాసత్వం నుండి విడుదల పొందినవారు. కానీ విడుదల పొందినవారు కట్టడల కింద నడుచుకోవాలి, ఆజ్ఞల కింద నడుచుకోవాలి. ట్రూ ఫ్రీడమ్ is not doing anything or everything our hearts desire అండి. నువ్వేం కోరుకుంటావో, ఏం చేయాలనుకుంటావో, ఏం మాట్లాడాలనుకుంటావో అది చేసేయడము స్వాతంత్రం కాదు. నిగ్రహము కలిగి ఉండాలి స్వాతంత్రానికి. నిగ్రహాన్ని కోల్పోయిన స్వాతంత్రము అరాచకాన్ని సృష్టిస్తుంది. అందుకే ద సివిల్ సొసైటీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద లా. అందుకే భారతదేశము 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత వీరు కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నారు. కూలీ నుండి రాష్ట్రపతి దాకా ప్రతి ఒక్కరికి వారు చేయవలసినవి, చేయకూడనివి ప్రతిదీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి, ఇదిగో ఈ యొక్క భారతదేశము స్వాతంత్రం పొందింది. స్వాతంత్రం అంటే ఎవడిష్టం వచ్చినట్లు వాడు చేయడం కాదు. స్వాతంత్రము అంటే ఆ రాజ్యాంగానికి లోబడి, ఆ రాజ్యాంగము సమానమైన హక్కులు ఎలాగునైతే ప్రతి ఒక్కరికి ఇస్తుందో ఆ హక్కులను గౌరవిస్తూ ఆ హక్కుల ప్రకారము రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. నేను భారతీయుడినండి, నాకు ఫ్రీడమ్ ఉందండి, నాకు రాజ్యాంగం నాకు స్వేచ్ఛనిస్తుందండి అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, నీ ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు. అదే రాజ్యాంగము, ఏ రాజ్యాంగం అయితే నీకు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుందో అదే రాజ్యాంగము ఇతరులను నొచ్చకుండా మాట్లాడమని చెప్తుంది. ఏ రాజ్యాంగం అయితే నువ్వు చేయవలసింది చేయవచ్చు ఒక సిటిజన్గా అని చెప్తుందో, ఒక పౌరునిగా నీకు ఇష్టం వచ్చింది చేయమంటుందో అదే రాజ్యాంగము ఇతరులకు హాని కలగకుండా నువ్వు చేయమని చెప్తుంది. ఏ సివిల్ సొసైటీ అయినా ఈ లోకంలో ముందుకు కొనసాగి అందరికీ సమానత్వము, అందరికీ హక్కు, అందరికీ ఆ యొక్క సమానమైన న్యాయం జరగాలి అంటే ఒక కట్టడను కలిగి ఉండాలి. ఇజ్రాయేలుకు దేవుడు కట్టడలను పెడుతున్నాడు, ఆజ్ఞలు పెడుతున్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు రాజు ఏం చెప్తే అది వీళ్ళు చేయాలి. ఐగుప్తు రాజు 40 ఇటుకలు చేయండి రోజుకంటే 40 ఇటుకలు చేయాలి. ఐగుప్తు రాజు 80 ఇటుకలు చేయమంటే 80 ఇటుకలు చేయాలి. ఏ రాజు ఏం చెప్తే అది చేయాలి. ఇప్పుడు రాజు నుండి, ఆ లోక సంబంధమైన ఐగుప్తు నుండి వారు విడుదల పొందారు అనగానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోవడానికి లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు?
స్వాతంత్రంలో నిగ్రహము అవసరమై ఉంది. నిగ్రహాన్ని కోల్పోయిన స్వాతంత్రము అరాచకాన్ని సృష్టిస్తుంది. నేను, నాది, నా ఇష్టము, మేము, మా ఇష్టము అని ఏ కులం, ఏ మతం, ఏ ఇష్టం వచ్చిన వ్యక్తులు, ఏ యొక్క ఇజం కలిగిన వారు, వ్యక్తిత్వం కలిగిన వారు, వారి వ్యక్తిత్వాలకు అనుగుణంగా, వారి ఇష్టాలకు అనుగుణంగా, వారి మతాలకు అనుగుణంగా మా దేశం మేము స్వతంత్రం కలిగిన వారమని ఆ ప్రకారం నడుచుకుని వెళ్ళినప్పుడు ఏం కలుగుతుందంటే అక్కడ అరాచకము సృష్టించబడుతుంది. అటువంటి అరాచకము సృష్టించబడకుండా అందరికీ సమాన హక్కులు పొందుకోవడానికి స్వాతంత్రం ఏమిచ్చింది అంటే మనకు సివిల్ లా ఇచ్చింది, మనకు లాని ఏర్పాటు చేసింది, కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసింది. స్వాతంత్రం మనల్ని ఏమడుగుతుంది అంటే స్వాతంత్రము నిగ్రహాన్ని అడుగుతుంది. నిగ్రహించుకోవాలి. స్వాతంత్ర విషయంలో నేను నా ప్రభుత్వానికి లోబడాలి, నా పై ఉన్న అధికారులకు నేను లోబడాలి, పై ఉన్న అధికారులు ఏదైతే సెలవిస్తారో దాని ప్రకారం నేను నడుచుకోవాలి. ఎందుకు అంటే ఆ కట్టడలు లేకపోతే సివిల్ సొసైటీ కెనాట్ ఎగ్జిస్ట్, సివిల్ సొసైటీ కెనాట్ ప్రాస్పరస్, సివిల్ సొసైటీ కెనాట్ గివ్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీవన్. సొసైటీలో పేదవారు, పెద్ద గొప్పవారు ఉంటారు. సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. చదువుకున్న వారు ఉంటారు, చదువులేని వారు ఉంటారు, పేదవారు ఉంటారు, గొప్పవారు ఉంటారు. ఈ కట్టడలు, ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ఆ కాన్స్టిట్యూషను అందరికీ సమాన హక్కులను ఇస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేళ్లకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే 430 సంవత్సరాల తర్వాత మీరు బయటకు వచ్చారు కదా, మీరు మీకు ఇష్టం వచ్చినట్లు ఉండడానికి లేదు. నేను మోషేకి, అహరోన్లకు ఆజ్ఞాపించినట్లు నేను మీ కొరకు సిద్ధపరిచిన కట్టడలు, మీ కొరకు నేను ఏర్పాటు చేయబోడు ధర్మశాస్త్రమును మీరు తూచా తప్పకుండా మీరు కలిగి ఉండాలి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడలారా, క్రీస్తు ప్రభువునందు మనము స్వతంత్రులమై ఉన్నాము. మనము క్రీస్తు ప్రభువునందు స్వతంత్రులమై ఉన్నాము. మన ఇష్టం వచ్చినట్లు మనము చేసేయడానికి లేదు. ఏంటండి? ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ టు డూ ఆర్ సే ఆర్ యాక్ట్ ఎనీ వే వి వాంట్. నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి స్వతంత్రము లైసెన్స్ కాదు, అధికారము లైసెన్స్ కాదు. నా ఇష్టం, నేను ఇప్పుడు మంత్రి అయ్యాను, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యాను, నేను ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాను, ఇప్పుడు నేను అదయ్యాను ఇదయ్యాను అంటూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు చేయడానికి లేదు. ఎవడు ఏ స్థితికి వెళ్ళినా ఇదిగో ఈ కట్టడలు, ఆ సివిల్ సొసైటీలో అయితే ఆ కట్టడలు, ఇదిగో ఈ యొక్క ఇజ్రాయెల్ విషయంలో అయితే ధర్మశాస్త్రము, ఇదిగో క్రీస్తు విషయంలో అయిన క్రైస్తవునికైతే ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము క్రీస్తు యొక్క మాటకు లోబడవలసిన వారమై ఉంటున్నాం. మన జీవిత విధానము, మన కట్టడలు దేవుని వాక్యమై ఉంది. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూచినప్పుడు ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ నేను దేని చేతను లోపరచు కొనబడ నొల్లను. ఈ యొక్క పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి? నాకు స్వాతంత్రము చేయుటకు అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, అన్నీ నేను చేయగలను, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ కొన్నిటిని మాత్రమే నేను చేయగలుగుతాను. మనం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇంకా మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు మనం చూస్తే ఇదిగో నువ్వు క్రీస్తునందు స్వాతంత్రం పొందుకున్నావు, క్రీస్తునందు పాపం నుండి విడుదల పొందుకున్నావు, క్రీస్తునందు సంపూర్ణమైన విడుదల నీ జీవితంలో కలిగి ఉంది. అలాగైనా ఏమందుమో కృప విస్తరించిన ఎడల పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడేనో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే 6వ అధ్యాయము 22వ వచనము, ఆయనను
ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉందున పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ప్రియ దేవుని సంగమా, ఒక క్రిస్టియన్గా నీవు నేను ఈ యొక్క పాప బంధకము నుండి విడుదల పొందుకున్నాము, కానీ దేవునికి మనం దాసులమై ఉన్నాం. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలకు లోబడుతూ పరిశుద్ధత కలిగి ఆ యొక్క నిత్య జీవం వైపు వెళ్ళవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మనమందరము కూడా ఈ యొక్క స్వాతంత్రము, మనకి ఇవ్వబడిన ఈ స్వాతంత్రము బాధ్యత కలిగినది. ఆ ఇజ్రాయేళ్లకు దేవుడు మోషే ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు, మీరు ఈ రాత్రి ఈ ఇండిపెండెన్స్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలాగున అంటే ఈ ఇండిపెండెన్స్ ఒక విలువ ఉంది, అది ఊరికనే మీకు రాలేదు అని విలువను గుర్తు చేసే బాధ్యతను ఆ యొక్క స్వాతంత్రం తెలియచేస్తుంది. అలాగే ఈ స్వాతంత్రము మీరు పొందుకున్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్లు జీవించడం కాదు. ఈ స్వాతంత్రము ఏం తెలియచేస్తుందంటే నిగ్రహము అవసరమై ఉంది. మీకు అన్నీ చేయొచ్చు, కానీ ఏది చేయకూడదు అది కూడా ఇవ్వబడి ఉంది. మీకు కట్టడలు, ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి, దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆ నిగ్రహము కోల్పోయిన స్వాతంత్రమో అరాచకాన్ని సృష్టిస్తుంది. నేను చేయకూడనిది చేయడము, ఇతరుల యొక్క హక్కులను నేను కాలరాసినప్పుడు వారి హక్కులను కాలరాయట ద్వారా నేను సమాజంలో అరాచకాన్ని సృష్టిస్తాను. అలాగే ఒక క్రైస్తవుడిగా నేను పాపం చేయకూడదు. దేవుడు నా ఎడల కృపను చూపి పాపం నుండి విడుదలనిచ్చాడు, కానీ ఒక క్రైస్తవుడిగా పాపమును అంటకుండా జీవించవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. అలాగే ప్రియ దేవుని సంగమ, స్వాతంత్రము గొప్ప బాధ్యతను మనకి చూపిస్తూ ఉంది. బాధ్యత లేకపోవడమే స్వాతంత్రం అనుకుంటారు చాలామంది, బాధ్యత లేకుండా ఉండడమే స్వాతంత్రం అనుకుంటారు చాలామంది. మీరు ఈ యొక్క ఒక బాధ్యత, మీకు స్వాతంత్రము వచ్చింది అంటే మనమందరము కూడా బాధ్యతతో మలుచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇజ్రాయేళ్లకు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ యొక్క దాసులు, మీ ఇంట ఉన్న పరదేశులు అందరి ఎడల మీరు బాధ్యత కలిగి ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. స్వాతంత్రము, రెస్పాన్సిబిలిటీ, ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. అవి రెండు లేకుండా బాధ్యత లేనివాడు స్వాతంత్రాన్ని అనుభవించలేడు. స్వాతంత్రం కలిగిన వాడు బాధ్యత లేకుండా ఉండలేడు. ఒక ఇండియన్ సిటిజన్గా మనం స్వాతంత్రము కలిగి ఉన్నాము అంటే ఆ స్వాతంత్రము నీ దేశ విషయంలో నీకు బాధ్యతను సూచిస్తుంది. నీవు ఒక ఎంప్లాయీగా ఒక వ్యవస్థలో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ నీకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఒక ఎంప్లాయీగా, ఆ ఎంప్లాయీగా నీకు ఇచ్చిన ఆ ఫ్రీడమ్ దేనికి అంటే నీ యొక్క బాధ్యతను చక్కగా నిర్వర్తించడానికి. అలాగే ఈ సంఘంలో కావచ్చు, ఇజ్రాయెల్లో విషయంలో కావచ్చు, ఈ సంఘ విషయంలో కావచ్చు, క్రైస్తవుడిగా కావచ్చు, యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ ఏం చూపిస్తుంది అంటే నీ రెస్పాన్సిబిలిటీని చూపిస్తుంది. ఒక బాధ్యత కలిగిన వాడుగా నువ్వు నడుచుకోవాలి. ద ట్రూ ఫ్రీడమ్ comes when we all accept our individual responsibilities. నీ ఫ్యామిలీలో కావచ్చు, నీ యొక్క సంస్థలో కావచ్చు, నీ యొక్క వ్యవస్థలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, ఎప్పుడైతే వ్యక్తిగతంగా నువ్వు బాధ్యతను గుర్తిస్తావో ఆ బాధ్యత నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఎందుకయ్యా నేను బాధ్యత కలిగి ఉండాలి అంటే, బాధ్యత కలిగిన వాడు దేవుణ్ణి సంతోషపరచగలుగుతాడు. నువ్వున్న డ్యూటీలో, నువ్వున్న పనిలో, నువ్వున్న స్థలంలో నువ్వు బాధ్యత కలిగిన వాడుగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా మలచబడగలుగుతావు. ఆ బాధ్యత అనేది, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఫ్రీడమ్ కలిగిన ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉంటాడు. దేవునికి విధేయత చూపడం మన బాధ్యత. ఇక్కడ ఇజ్రాయెల్ అంటారు, వారు దేవుడు వారికి సెలవిచ్చిన వాటన్నిటిని, మోషే అహరోన్ల ద్వారా సెలవిచ్చిన వాటన్నిటిని వారు విధేయత చూపి నడుచుకున్నారు. విధేయత చూపించవలసిన అవసరత మనందరికీ ఉన్నదండి. ఎందుకంటే దేవుని కృపచేత మనం రక్షించబడ్డాం కనుక దేవుని మాటకు మనం విధేయత చూపాలి. మనము దేవుని విధేయత చూపడం వల్ల మనకు ఆశీర్వాదాలు వస్తాయి. అవిధేయత చూపడం వల్ల శిక్ష వస్తుంది. ఎక్కడైనా కావచ్చు,
ఐఎమ్ ఏ ఇండియన్ సిటిజన్, నేను ఒక భారతదేశ పౌరుణ్ణి, భారతదేశం నాకు స్వాతంత్రం ఇచ్చింది, ఈ యొక్క దేశంలో ఒక పౌరునిగా నాకు స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రం ఏం చేస్తుందంటే నన్ను బాధ్యత కలిగిన పౌరునిగా ఉండమంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీని నేను మిస్యూజ్ చేసుకున్నప్పుడు ఇదే భారతదేశము, ఈ భారతదేశపులా నాకు శిక్షణ ఇస్తుంది. అలాగే దేవుడు కూడా నీవు స్వతంత్రుడివే, కానీ స్వతంత్రత విధేయతను అడుగుతుంది. విధేయతకు నువ్వు కలిగి ఉంటే ఆస్వాదించబడతావు. అవిధేయత కలిగి ఉంటే కుమారుడు తండ్రి కుమారుని శిక్షించినట్లు నీ తండ్రి పరలోకపు తండ్రి నిన్ను శిక్షిస్తాడు. అలాగే ఒకరోజు మనమందరము కూడా ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసిన వారమై ఉంటున్నాం కనుక ప్రతి ఒక్కరము కూడా బాధ్యత కలిగి నడుచుకోవాలి. అలాగే ఈ యొక్క ఇజ్రాయెల్ విషయంలో ఆయన పులిసినది ఏది కూడా మీరు తినకూడదు. 13వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినప్పుడు మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేదియో తినవద్దు, పులిసినదేదియో తినవద్దు. ఈ లోకంలో ఆ యొక్క మీకా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి వచనాల్ని మనం చూచినప్పుడు ఆ యొక్క దేశంలో ఆ మీకా ప్రవక్త 7వ అధ్యాయం 1 నుండి మనం చూచినప్పుడు పైనున్న అధికారులు లంచం అడుగుతున్నారట, న్యాయమూర్తులు లంచం అడుగుతున్నారట. ఎవ్వరు కూడా ఆ దేశంలో ఆ సమాజంలో ఒక్క దగ్గర కూడా న్యాయం లేదట, నీతి లేదట, కుటుంబంలో కూడా శాంతి సమాధానం లేదట. కొడుకు తండ్రి మీద లేస్తున్నాడట, కుమార్తె తల్లి మీద లేస్తున్నారట, కోడళ్ళు అత్త మీద లేస్తున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితిని ఆ మీకా ప్రవక్త ఆ 7వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాడు. ఆయనను ఆ మీకా ప్రవక్త ఏం చేయగలుగుతున్నాడంటే తనకు తాను దేవుని వైపు చూస్తూ ఈ లోక సంబంధమైన వాటి వైపు పడిపోకుండా అతను నిలబడ్డాడు. పులిసినది ఈ లోకమంతా కూడా పాపంలో ఉంది. మనం స్వాతంత్రము పొందుకొని 74 సంవత్సరాలని సంతోషపడుతున్నాము. కానీ దేవుని బిడ్డలారా, అన్యాయంగా లంచగొండితనము, అక్రమము, అతిక్రమము చేస్తూ ఒకరి నుండి ఒకరు దోచుకుంటూ నేను బాగా సంపాదించాను అనుకుంటున్నాము. కానీ అది పాపపు సొమ్మన్న విషయము చాలామంది మర్చిపోతున్నదిగా మనం గమనిస్తూ ఉన్నాం. నిజమే, పాపమునకు చోటు ఉండకూడదు. ఏం జరుగుతుందండి? తెల్ల దొరల నుండి స్వాతంత్రం పొందుకున్నాము, కానీ ఇదిగో నల్ల దొరల ద్వారా దోచబడుతున్నామన్న మాట చేత అనేక మంది ఇదిగో తిరుగుబాటు చేసేవారుగా, ఉగ్రవాదులుగా మారిపోతున్న యవనస్తులు అనేక మందిని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు, పులిసినదేది మీకు ఉండకూడదు. మీరు దాసత్వము నుండి ఇదిగో ఆ యొక్క బానిసత్వం నుండి మీరు విడుదల పొందారా? మీరు స్వాతంత్రం పొందిన వారైతే స్వాతంత్రం పొందిన వారు ఏం చేయాలండి? మీరు పరిశుద్ధంగా జీవించాలి. పులిసినదేది కూడా నీ జీవితంలో ఉండకూడదు, నీ గృహంలో ఉండకూడదు, నీ సంఘంలో ఉండకూడదు, నీ సమాజంలో ఉండకూడదు. మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నిజమే, ఒక చిన్న పని చెయ్యాలన్నా, ఒక చిన్న పని చేసుకోవాలన్నా ప్రతి డిపార్ట్మెంట్లో నువ్వు వెళ్ళి చూసినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవినీతి, అక్రమము, లంచగొండితనము ఇవన్నీ మనకు కనపడుతుండవచ్చు గాక. ఒక క్రైస్తవుడిగా నీవు నేనేం చేయాలో తెలుసా? ఆ యొక్క గొప్ప మార్పు, గొప్ప ఉజ్జీవము నా దేశంలో కలుగులాగున నేను ప్రార్థన చేయాలి. గొప్ప మార్పు తీసుకురాగలిగిన వాడు దేవుడే అన్న సత్యాన్ని గుర్తించిన వారమై ఈ దేశము కొరకు, రాష్ట్రము కొరకు, పట్టణము కొరకు, నీవు నివసించుచున్న ప్రాంతము కొరకు ప్రార్థన చేయాలి. అలాగే నీ సంఘములో ఇదిగో పులిసినది ఏదైనా ఉన్న ఎడలా దాన్ని తొలగించమని ప్రభువును మనం అడగాలి. అలాగే కుటుంబంలో ఒకవేళ ఉన్న ఎడలా, ప్రభువా నీవిచ్చిన ఈ స్వతంత్రమును, నీవిచ్చిన ఆ యొక్క స్వతంత్రము అడ్వాంటేజ్ తీసుకొని ఇదిగో ప్రభా రెండు జీవితాలు కలిగి వేషధారి జీవితం కలిగిన కుటుంబంగా మేము ఉన్నామేమో మనల్ని మనం పరీక్షించుకోవాలి. వ్యక్తిగతంగా నన్ను నేను, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడు ప్రభువా పులిసినది ఏది కూడా మా జీవితంలో ఉండకుండా మేము దాసత్వం నుండి, పాప దాసత్వం నుండి విడుదల పొందిన వారమై పాపం నుండి స్వతంత్రము పొందుకున్న వారముగా పాపపు ఆనవాలు లేకుండా జీవించే బాధ్యత మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 3 సత్యాల్ని మనం తెలుసుకున్నాం. స్వతంత్రం, బాధ్యత కలిగిన స్వతంత్రం. ఇజ్రాయేళ్లకు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఈ స్వాతంత్రపు విలువ తెలుసుకోండి. ఒక క్రైస్తవుడిగా ఆ పస్కా బలి యొక్క ఆ త్యాగాన్ని బట్టి
పాపము నుండి మనకు విడుదల కలిగి ఉంది. అలాగే ఒక దేశ పౌరులుగా మనకు వచ్చిన ఈ స్వాతంత్రము ఊరికనే రాలేదు. అనేక మంది కనపడని ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలితమే మన స్వాతంత్రము. అలాగే ఒక భారతదేశ పౌరులుగా ఆ విలువను తెలుసుకొని చక్కగా స్వాతంత్రపు విలువను ఎరిగిన బాధ్యత కలిగిన పౌరులుగా ఈ లోకంలో, ఈ దేశంలో మనం జీవించాలి. అలాగే ఈ లోక సంబంధంగా క్రైస్తవులముగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధంగా జీవించమన్న జీవితాన్ని, స్వాతంత్రాన్ని ప్రభు క్రీస్తు రక్తము ద్వారా కలిగిందని, ఆయన త్యాగాన్ని గుర్తించి స్వాతంత్రపు విలువను ఎరిగిన వారముగా బాధ్యతతో క్రైస్తవ జీవితాన్ని మనము స్థిరులుగా జీవించవలసిన వారమై ఉంటున్నాం. అలాగే స్వాతంత్రంలో నిగ్రహం అవసరమై ఉంది. నిగ్రహం, మన కట్టడలు, మన ఆజ్ఞలు వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుడిచ్చిన ఆ స్వాతంత్రాన్ని అనుభవించవలసిన వారమై ఉంటున్నాం. మూడవది, స్వాతంత్రం బాధ్యతను గుర్తు చేస్తుంది. నీవు నేను విధేయత కలిగిన వారముగా, క్రైస్తవ సంబంధముగా, క్రైస్తవులుగా దేవునికి విధేయత చూపాలి. క్రైస్తవులుగా దేవుని దృష్టిలో మనము పరిశుద్ధులుగా జీవించే బాధ్యతను ఈ స్వాతంత్రం మనకు తెలియచేస్తుంది. అలాగే ఒక దేశ పౌరునిగా ఇదిగో దేశ అధికారులకు, ప్రభుత్వానికి లోబడాలన్న, విధేయత చూపాలన్న విషయాన్ని ఈ యొక్క స్వాతంత్రం మనకు తెలియచేస్తుంది. అలాగే ఒక దేశ పౌరునిగా నా చుట్టూ పాపం చేస్తున్నవారు, అవినీతి చేస్తున్నవారు, లంచం తీసుకుంటున్నవారు, ఇదిగో వారి యొక్క మోసపు కోరికలను చూపించి తమ ఇతరుల పనులు చేస్తున్న వారు నీ చుట్టూ కనపడవచ్చు గాక. అయితే ఒక క్రైస్తవునిగా ఈ సొసైటీ కొరకు ప్రార్థన చేస్తూ ఈ లోక సంబంధవాడిగా జీవించకుండా పర సంబంధమైన వాడిగా ఈ లోకంలో పరదేశి అని గుర్తించి విశ్వాసము కలిగి నీ పరిశుద్ధతను కొనసాగిస్తూ ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా, బాధ్యత కలిగిన కుటుంబంగా, బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా ఈ లోకంలో దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని పొందుకొని ముందుకు కొనసాగాలని ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వంచుదామండి, ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఇజ్రాయేలును 430 సంవత్సరాల తరువాత ఇదిగో ప్రభువా ఆ ఐగుప్తు దాసత్వము నుండి వారికి విడుదల కలుగ చేసి ఇదిగో నాయన అది నాయన విలువ కలిగిన స్వాతంత్రమని, అయా ఆ యొక్క స్వాతంత్రము నిగ్రహాన్ని కోరుతుందని, ఆ స్వాతంత్రము బాధ్యతను గుర్తు చేస్తుందని నాయన మాకు తెలియచేశారు ప్రభువా. క్రీస్తునందు మేము కూడా స్వతంత్రులుగా పిలువబడి ఉన్నాం తండ్రి. ఇదో నాయన విలువనెరిగి క్రైస్తవ జీవితాన్ని పొందుకు అయా నడుచుకునే జీవితం మాకు దయచేయండి. ఆయా స్వాతంత్రంలో స్థిరులుగా ఉండే కృప మాకు దయచేయండి నాయన. అయా ఈ స్వాతంత్రము మా నుండి బాధ్యతను కోరుతుంది తండ్రి. ఒక దేశ పౌరులుగా, అయా ఒక సంఘ సభ్యులుగా, ఇదిగో ఒక కుటుంబ సభ్యునిగా, అయా ఒక దేవుని బిడ్డగా ఈ లోకంలో తండ్రి బాధ్యత కలిగిన వారుగా జీవించే కృప మాకు దయచేయండి నాయన. అయా మా దేశమును, మా రాష్ట్రమును, మా పట్టణమును, మా సంఘమును, మా సమాజమును, మా కుటుంబమును మీ చేతికి అప్పగిస్తున్నా. మీరు ఇచ్చిన ఈ స్వాతంత్రమును నాయన అయా మేము చక్కగా ఆ స్వాతంత్రమందు స్థిరులమై తిరిగి మరలా దాసత్వములోనికి వెళ్లకుండా నీ కృపచేత మమ్మల్ని కాపాడుతారని ఈ కొద్ది విన్నపము యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, అనేక మంది మీ యొక్క హస్తములు చాపి సెక్షన్ ద్వారా కానుకలు పంపుతూ ఉన్నారు. అలాగే కొంతమంది సంఘం యొద్దకు వచ్చి సంఘ పెద్దల యొద్ద కానుకలు ఇస్తున్న వారు ఉంటూ ఉన్నారు. ఇదిగో మీ కానుకలన్నీ కూడా సంఘంలోనికి తీసుకొని రాబడుతూ ఉన్నాయి. మీరు పంపుతున్న ఆ కానుకల కొరకై నేను ప్రార్థన చేస్తాను. అందరం తల్లు వంచుదాం, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఈ లాక్డౌన్ అనుభవంలో కూడా ఇదిగో నాయన సంఘంలో ఇదిగో నాయన పరిచర్య నిమిత్తము ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా అయా అనేకుల యొద్దకు ఆ ఆరాధన తీసుకువెళ్ళటకు ఆయా ఖర్చు విషయం అవ్వచ్చు. ఇదో ప్రభా సంఘంలో నాయన జరుగుతున్న కార్యముల విషయంలో కావలసిన ఖర్చు విషయం కావచ్చు నాయన. ఈ లాక్డౌన్ అనుభవాలంతటిలో అయా సంఘము అయా కుంటుపడకుండా అనేక మంది గొప్పలు విప్పి అయా వారు సమర్పిస్తున్న కానుకలు బట్టి నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ కానుకలు ఇచ్చు ప్రతి రూపాయి నీ పరిచర్యలో వాడబట్టు ద్వారా అయా ప్రతి కానుకిచ్చే ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆస్వాదిస్తారని ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, మనమందరము కూడా ఈ యొక్క కావలి నెల్లూరు జిల్లాలో ఉన్నవారము
జాగ్రత్తగా ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇక కరోనా చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతూ అనేకమైన కేసులు మన ఇంటిలోను, ఇంటి చుట్టూ, ఇంటి పక్కన, పైన, వెనక విస్తరిస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా దయచేసి భయపడొద్దు, మీ హృదయమును కలవరపడనియద్దు. దయచేసి ఇది మనమందరము కూడా ఐక్యమత్యంగా దీన్ని ఎదుర్కోగలుగుతాం. మనం జాగ్రత్తగా ఉందాం. ఇక ప్రభుత్వం వారు చెప్తున్న ఆ మాటలను వారితో మనం సహకరిస్తూ ప్రతి ఒక్కరము అవసరం ఉంటేనే బయటకు వద్దాం. అవసరమును తీర్చుకున్న తర్వాత జాగ్రత్తగా మీరు, మీ బిడ్డలు మీ ఇంటిలో జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచు ఉన్నాం. ఇంకొన్ని రోజులు దేవుడు మనకు కృపనిస్తాడు. ఆయన తప్పకుండా ఈ కరోనాను కట్టడి చేసి తిరిగి మనమందరము కూడా మన పనులు వెళ్ళుటకు, బిడ్డలు స్కూళ్ళకు పోటుకు, అలాగే సంఘంగా మనమందరము కుటుంబంగా మనమందరము కలిసి దేవుని స్తుతించే రోజులు చాలా దగ్గరగా ఉండబోతాయన్న విశ్వాసము ఒక దైవజనుగా నాకు ఉంటుంది. అదే విశ్వాసము కుటుంబాలుగా, క్రైస్తవ కుటుంబాలుగా మనమందరము కలిగి జాగ్రత్త కలిగి ఎవరు భయపడొద్దు. ఆ యొక్క వార్తలు టీవీలో ఉంటున్నవి, వీటన్నిటిని బట్టి ఆ మరణాల సంఖ్య గురించి, మరణాల గురించి అనేక వార్తలు మనం వింటూ ఉన్నాం. దయచేసి ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. ఆ మరణాలు ఎంత శాతము అవి మనకు మరలా చూపటం ద్వారా అదేదో ఒక భయంకరమైనదిగా మనకు కనపడుతుంది, కానీ అంతకంటే ఎక్కువగా డిశ్చార్జ్ అవుతున్నారు. చాలామంది ఆ కరోనా ఎఫెక్ట్ అయిన వారు, పాజిటివ్ వచ్చిన వారు విడుదల నుండి నెగిటివ్ వచ్చి మరలా తిరిగి తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారు. కాబట్టి దీని గురించి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. అందరం ధైర్యంగా ఉందాం. మనము ప్రతి ఒక్కరము ఐక్యత కలిగి ప్రార్థనతో దేవుని యొక్క బలము చేత మనమందరము దీన్ని మనం ఎదుర్కొని ధైర్యంగా ఉందాం. దయచేసి ఆ వార్తలను బట్టి భయపడుతూ ఉండకుండా జాగ్రత్తగా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి కోసం ఒకరము జాగ్రత్త తీసుకుంటూ మనము ముందుకు వెళ్ళి దేవుని కృపలో మనమందరం ఒకరోజు కుటుంబాలుగా మరలా దేవుని మందిరంలో చేరి ఆయన స్తుతించే వరకు ఆయన కృప, ఆయన కాపుదల మనందరికీ తోడై ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరత కలిగిన వారందరూ కూడా మీ గృహాల్లో మీరున్న చోటనే మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి. ప్రార్థనలో ఏకీభవించగలిగిన వారు దయచేసి ఏకీభవించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ సమయంలో కర్త మమ్ము దీవించన్న పాట పాడుతూ ఉండగా మనమందరము కూడా ముగింపు ప్రార్థనకు సిద్ధపడదాం. ఏదో ముగింపు ప్రార్థనలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కూడా ఈ ప్రార్థనతో పాటు మీ ప్రార్థనలు కూడా మీరు చేస్తూ ఏకీభవించి ప్రభు సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. కర్త మమ్ము దీవించన్న పాట పాడుతుండగా ప్రార్థనకు మనం సిద్ధపడదాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. మరొక మారు నీ పాద సన్నిధిలో ఈ రీతిగా అయా కుటుంబాలుగా ఈ యొక్క మాధ్యమం ద్వారా నాయన అయా రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఏదో ప్రభా, ఇంతకాలము నాయన మమ్మల్ని నడుపుతూ కాపాడుతూ వస్తూ ఉన్నావు. ఇదో నాయన నా తండ్రి, మా గుడారములకు నాయన ఏ తెగులు రాకుండా అయా అనేక కుటుంబాలు మీరు బలపరుస్తూ వస్తూ ఉన్నారు. ఇదో నాయన మా సంఘంలో అయా అనేక మంది ప్రభువా ఆయా లక్షణాలతో ప్రభువా ఇదో నా తండ్రి క్వారంటైన్కి వెళ్ళినప్పటికీ కూడా వారందరినీ నాయన ఆయా సంపూర్ణ విడుదలనిచ్చి స్వస్థతనిచ్చి ఆయా కుటుంబాలతో తిరిగి నాయన గడపటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. అలాగనే
బలహీనులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను అయా. ఏ హృదయంలో ఏ భయం ఉన్నదో ఆ భయమును నీ నామంలో తీసివేయమని ప్రార్థిస్తున్నాను అయా. కుటుంబాలు మీ సన్నిధికి అప్పగిస్తున్నాను. ఏదో ప్రభా అనేక మంది ఉపాధి లేక, ఏదో ప్రభా అయా నా తండ్రి ఉంటున్న బిడ్డలు అయా, తినుటకు నాయన ఆహారం లేని బిడ్డలు మాలో ఎవరైనా ఉంటేనో అయా వారిని నా తండ్రి మీరు దర్శించండి. మీ వారి యొక్క అవసరాలను నాయన నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ఏదో ప్రతి కుటుంబాన్ని నాయన అయా తండ్రి మీరే ఆదరించి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ అవసరత, ఏ కష్టం, ఏ బాధ, ఏ వేదనతో నాయన బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఆ కష్టమును నాయన నీ నామంలో తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనారోగ్యంగా అయా ఉన్న బిడ్డలని నాయన స్వస్థపరచండి నాయన. బిడ్డల యొక్క అయా చదువు విషయం వారి కొరకు నాయన ఆశగా కనిపెట్టుకొని ఉన్నాం. కృపను దయచేయండి. సమస్తమును నాయన మీరు నాయన ఆధీనంలో తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే సంఘంగా, కుటుంబాలుగా నాయన మేమందరము నాయన నిన్ను స్తుతించగలిగిన కృప అయా, కుటుంబాలుగా నిన్ను ఆరాధించే కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను దర్శించి వారి వారి అవసరములను మీరు తీర్చి వారిని నీ సాక్షులుగా నీ సన్నిధిలో నిలబెట్టుకొని మహిమ తెచ్చుకుంటారని నమ్ముచు ఈ కొద్ది విన్నపము యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ సమస్తము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన ఇచ్చే స్వాతంత్రంలో బాధ్యత కలిగి నడుచుకోవాలని ఆశపడి ప్రతి హృదయమునకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.